నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. నాగుల పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు. కార్మికులు తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలి. సహాయ కార్మిక కమిషనర్ బషీరునిసా బేగం. మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్సు. నంద్యాలలో నెల రోజుల శిక్షణకు శ్రీకారం. శ్రీశైలంలో భక్తుల రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం. వల్లంపాడులో కలుషిత నీటితో గ్రామస్తుల అవస్థలు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్. మహానంది అల్లి నగరంలో ఇంట్లోకి 2 తలల పాము. సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్. శ్రీశైలం సాక్షి గణపతి వద్ద బోల్తా పడిన ఐచర్ లారీ. తప్పిన పెను ప్రమాదం. ఆళ్లగడ్డలో ఘనంగా మహాశిల్పి దూరుగడ్డ బాలవీరాచారి శతజయంతి ఉత్సవాలు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్. 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచివేత. కోమాలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన మిత్రులు. దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయాలు నాగుల పుట్టల వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని నాగుల పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగుల పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. నాగుల చవితి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీతో పండుగ వాతావరణం నెలకొంది.
నంద్యాల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ ఎన్ బషీర్నిసా బేగం సూచించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోనే లేబర్ కార్యాలయంలో కార్మికులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఇతర సంక్షేమ అవసరాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల వివరాల నమోదు కేవలం ఒక ప్రక్రియ కాదు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమానికి చేరువ చేసే మార్గమని ఆమె పేర్కొంటూ జిల్లాలోని అర్హులైన కార్మికులందరూ లేబర్ కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కార్మిక శాఖ నుండి తెలియచేయడం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, భవన నిర్మాణ కార్మికులుగా నమోదు పొందినటువంటి కార్మికులందరికీ కూడా ఈ సంక్షేమ బోర్డు నుండి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మార్చి 1, 2026 నుండి పునరుద్ధరించబడ్డాయి. సో పునరుద్ధరించబడిన తర్వాత దాదాపు మనము ఈ నంద్యాల జిల్లాలో 15 ఈ మెటర్నిటీ అంటే కాన్పులకు కానీ, పెళ్లికి కానీ, తర్వాత ఈ వివాహ కానుకు కానీ, తర్వాత సహజ మరణానికి కానీ, అంతిమ సంస్కారాలకు కానీ, వీటికి సంబంధించినటువంటి క్లెయిమ్లన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. కలెక్టర్ ద్వారా అప్రూవల్ కూడా అయినాయి. అవి సంక్షేమ బోర్డుకి వెళ్ళటం జరిగింది. సో మీకు అందరికీ కూడా నేను పదే తెలియచెప్పడం ఏంటి అని అంటే, భవన నిర్మాణ కార్మికులుగా నమోదు పొందని వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోండి. సో నమోదు చేసుకోవడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మీ ఆధారు, మీ నామినీ ఆధారు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఒక డిక్లరేషన్ ఫామ్లు, మీ సంబంధిత సచివాలయం పంచాయతీ సెక్రటరీ నుండి ఒక సంతకంతో ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని మా కార్మిక శాఖ కార్యాలయాలకు గనక సంప్రదించినట్టయితే అక్కడ మీ నమోదు ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఆల్రెడీ నమోదు చేసుకున్న వాళ్ళు ఆధార్ సీడింగ్ గనక చేసుకొని ఉండకపోతే దయచేసి మీరు ఆధారుని కేవైసీ చేసుకొని మా కార్యాలయాలకు వస్తే అక్కడ ఆధార్ సీడింగ్ చేస్తాము. ఆధార్ సీడింగ్ చేయకపోతే మీకు పథకాలు అందవు. నమోదు చేసుకొని రెన్యువల్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే గనక వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ల కాలం పాతవన్నీ కూడా రెన్యువల్ చేసుకోకపోయినా మీరు సంబంధిత కార్యాలయాలకు వస్తే ఒక చలానా ఇస్తారు. యూనియన్ బ్యాంకులో ఎన్ని సంవత్సరాలకు మీరు కట్టాలో అన్ని సంవత్సరాలకు యాజ్ ఆన్ డేట్ వరకు, అంటే ఇప్పటి వరకు ఎంత రెన్యువల్ అవుతుందో ఆ రెన్యువల్ అమౌంట్ మీరు యూనియన్ బ్యాంక్లో కట్టుకొని వస్తే చలానా రూపంలో మీ కార్డ్ అనేటువంటిది లైవ్లో ఉంటుంది. ఇవన్నీ ఏవి చేయకపోతే మీకు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నప్పటికీ, నమోదు చేసుకున్నప్పటికీ, ఆధార్ సీడింగ్ కాకపోయినా, లేకపోతే రెన్యువల్ చేసుకోకపోయినా మీకు పథకాలు అందవు. దయచేసి ఇది మీరు గుర్తించుకొని, జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రెన్యువల్ చేసుకొని వాళ్ళు, ఆధార్ సీడింగ్ చేసుకొని వాళ్ళందరూ కూడా మీరు సంబంధిత సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళి వెంటనే మీరు రెన్యువల్ చేసుకోండి, ఆధార్ సీడింగ్ చేయించుకోండి. తర్వాత కొంతమంది ఫోన్ నంబర్లు కూడా పాత ఫోన్ నంబర్లు ఇచ్చున్నారు, ఆ ఫోన్ నంబర్లు కూడా పని చేయటం లేదు. మీ దగ్గర కార్డు ఉన్నట్టయితే ఆ ఫోన్ నంబర్లు పని చేయక మీకు ఇన్ఫర్మేషన్ కూడా అంది ఉండదు. దయచేసి మీరు కార్యాలయాలకు వెళ్ళి మీ కార్డు తీసుకొని కార్యాలయాలకు వెళ్ళి ఆధార్ సీడింగ్, ఫోన్ నంబర్ మార్పు, రెన్యువల్ ఇవన్నీ కూడా చేసుకోండి, పథకాలు పొందండి. అదేవిధంగా ఇంతవరకు నమోదు చేసుకొని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పదే విజ్ఞప్తి చేయటం ఏంటంటే, సంక్షేమ బోర్డు నుండి వచ్చేటువంటి పథకాలు మీకు అందాలి అంటే ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి. మీరు తప్పనిసరిగా నమోదు చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఆ పత్రాలు కనుక మీరు తీసుకొని పోయినట్టయితే మీ ఆధారు, మీ నామినీ ఆధారు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టినటువంటి ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని పోయి మీరు సంబంధిత సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళినట్టయితే మీకు మీరు అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు, మీరు రిజిస్ట్రేషన్ కార్డు కూడా పొందొచ్చు. సో దయచేసి ఇది కార్మిక శాఖ తరపు నుండి జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. పథకాలు పొందండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, రెన్యువల్ చేసుకోండి, ఆధార్ సీడింగ్ చేసుకోండి, పథకాలు పొందండి.
నంద్యాల రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ ఎస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్సు శిక్షణ జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ గారి సూచన మేరకు మహిళలలో శిక్షణ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ ఎస్థెటిక్స్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని మహిళలకు నెల రోజుల పాటు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్సు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి డాక్టర్ అరుణ కుమార్ తెలిపారు. సమావేశంలో కేర్ బ్యూటీ ఎస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మేనేజింగ్ పార్ట్నర్స్ తో కలిసి ఉచిత బ్యూటీ కోర్సు శిక్షణ పోస్టర్లను రెడ్ క్రాస్ మహిళా నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు వసుంధరాదేవి, మాస్టర్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి హలీమా పర్ల, రెడ్ క్రాస్ రిసెప్షనిస్టులు కవిత, కేర్ బ్యూటీ పార్లర్ పార్ట్నర్స్ అండ్ ట్రైనర్స్ అవారి లక్ష్మీ ప్రసన్న, పులిపాటి వసంత తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అరుణ, ట్రెజరర్, రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా. రెడ్ క్రాస్ ఎప్పటి నుంచో స్త్రీ సాధికారత కోసం అనేది చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా కేర్ బ్యూటీ ఎస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సౌజన్యంతో ఫ్రీగా బ్యూటీ ట్రైనింగ్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంది. ఈ కోర్సెస్లో ఫేషియల్, హెయిర్ స్టైలింగ్, మెహందీ, మ్యానిక్యూర్, పెడిక్యూర్, థ్రెడింగ్, మేకప్ గురించి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దానికోసం అప్లికేషన్స్ కోరడం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు అప్లికేషన్స్ తీసుకోబడతాయి. దాంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద, అంటే ఎవరు మొదట అప్లై చేసుకుంటారో వారు ఈ ట్రైనింగ్లో భాగమవుతారు. 50 మందికి ట్రైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. 50 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా మొట్టమొదటి రెడ్ క్రాస్ చైర్మన్, సేవా తత్పరుడు, రెడ్ క్రాస్ సంస్థకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ దస్తగిరి సార్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెడ్ క్రాస్ ఆయన సేవలో ఇట్లాంటి మంచి కార్యక్రమం మహిళలది జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. రెడ్ క్రాస్ సేవలను గుర్తించి లక్ష్మీ ప్రసన్న మేడం, బ్యూటీ కేర్ మేడం గారు ఈ సంస్థ ద్వారా 50 మంది మహిళలకు ఉచిత బ్యూటీ కోర్సును అందించాలని మేడము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా తరపున మేడంకి ఏమంటే చిన్న మనవి, మీరు చాలా కష్టపడి ఎవరి సపోర్టు లేకుండా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. మీరు చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. చాలా మంది బ్యూటిషియన్ ఫ్యాషన్గా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు, రియాలిటీ ఉన్న వాళ్ళకి చదువు లేదు చదువు ఉంది అని కాకుండా మంచి వ్యక్తిత్వం ఉండి మంచిగా మేము భవిష్యత్తులో సెటిల్ అయ్యి మా కుటుంబాన్ని ఇతరులకు సాయపడాలని ఉద్దేశం ఉన్న వాళ్లకు మీరు హార్ట్ఫుల్గా నేర్పించాలని నేను ఈ రెడ్ క్రాస్ సంస్థ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. మీరు ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను కేర్ బ్యూటీ ఎస్థెటిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరైతే లైఫ్లో ముందుకు పోవాలనుకుంటున్నారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో, ఇది వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పగలను. నేను ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కోర్సు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తుల రాక భారీగా పెరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఉదయం 4:30 నుంచి దర్శనాలు ప్రారంభించారు. శుక్ర, శని, ఆది సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనాలు నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనం, తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కోవెలకుంట్ల మండలంలోని వల్లంపాడు గ్రామంలో కుందు నది జలాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ నీటిని తాగునీటి పథకంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ను పంపింగ్ చేస్తున్నారని, దీంతో గ్రామంలోని కొలాయిల నుంచి వస్తున్న నీటికి దుర్వాసన వస్తోందని ఆరోపిస్తున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో పలువురు దద్దర్లు, అలర్జీ తదితర చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. తాగునీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దుర్వాసన వస్తున్న నీటిని ఎలా తాగాలి, సమస్యని అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలంటూ వల్లంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాయన లింగాల కూడా ఇదే పరిస్థితి, మా ఊరు ఇదే పరిస్థితి. కొప్పేరు వాళ్ళకి బోర్లు ఉన్నాయి. నాయన లింగాల కూడా ఇదే పరిస్థితి, మా ఊరు ఇదే పరిస్థితి. కొప్పేరు వాళ్ళకి బోర్లు ఉన్నాయి. మహానంది అల్లి నగరంలో ఇంట్లోకి 2 తలల పాము రావడంతో ఒకసారిగా కలకలం రేగింది. రాత్రి సమయంలో ఇంట్లో పాము కనిపించడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. పాము ఇంట్లోకి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పామును పట్టే మోహన్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ పామును పరిశీలించి చాకచక్యంగా పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పట్టుకున్న పామును సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలివేసినట్లు తెలిపారు. పాము కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పాము పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఫోటోలు తీసి పెట్టు మార్గాడు రాకపోతే కలర్ నల్ల కనిపించింది మనకి. ఆరు నెలల పక్క నడుచుంటాలే గొర్రెని ఏదేమి గిని బాగుపడితే మొదటి కొంచెం చూసుకోవాలి. అదే ఓకేనా. శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో ఐచర్ లారీ బోల్తా పడింది. బియ్యం లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. లారీ రోడ్డుకు మధ్యలో పడడంతో డీఎస్పీ సిఎస్ఓ అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో లారీని పక్కకు తీశారు. లారీ రోడ్డుకు అడ్డుగా బోల్తా పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసి వాహనాలు క్లియర్ చేశారు. శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తుల రద్దీ పెరగడంతో వాహన రాకపోకలు అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
విశ్వబ్రాహ్మణ సమాజంలో స్వాతంత్రం రాకముందే శిల్పశాస్త్రాలతో విశేష ఖ్యాతి గడించిన దురుగడ్డ కుటుంబానికి చెందిన మహాశిల్పి బ్రహ్మశ్రీ దురుగడ్డ బాల వీరాచారి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఆలగడ్డ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. దురుగడ్డ చిన్న గురువయ్యాచారి వాస్తు శిల్పకళలో ప్రసిద్ధి చెందిన శిల్పశాలను నిర్వహించేవారు. ఆయనకు వీరభద్రాచారి, బాల వీరాచారి, పోతులూరయ్యాచారి అనే ముగ్గురు కుమారులుండగా ముగ్గురు శిల్పశాస్త్రంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. సందర్భంగా ఆలగడ్డను తమ అపూర్వ శిల్పకళతో ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన శిల్పాచార్యులు బాల వీరాచారిని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న శిల్ప కళాకారులను ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ఆలగడ్డ ప్రజలు ఘనంగా అభినందించి నివాళులర్పించారు. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాశ్చందారజతాం. ఈ అద్భుతమైన క్షణంలో ఆయన నేపథ్యాన్ని, ఆ కుటుంబం కలం చేసిన సేవను ఒకసారి గుర్తు చేసుకోవాలి. దుర్గడ్డ ఇంటి పేరును శిల్పకళా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఘనత ఆ ముగ్గురు సోదరులది. ఆ ముగ్గురే శ్రీ వీరభద్రాచారి గారు, మన బాల వీరాచారి గారు మరియు పోతులూరయ్య ఆచార్య గారు. ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే మన బాల వీరాచారి గారు మరెక్కడూ కాదు, తన సొంత అన్నగారైన అన్ని ఆయనే అయి ఈ మహాశక్తిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ అన్నదమ్ముల అనుబంధం, వారి కళా తపస్సు అజరామరం. మరి ఇప్పుడు ఆ మహాశక్తి దివ్య స్వరూపాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. గౌరవ అతిథులు చేతుల మీదుగా, అలాగే వేద మంత్రాల మధ్య మేడం మీరు నమస్కరోమి. సార్ ఒకసారి చూడరా. ఒక శిల్పి తన నైపుణ్యంతో రాతికి ప్రాణం పోస్తే, ఒక గురువు తన విద్యతో ఎందరో శిష్యుల జీవితాలు. రాముడు గారు కనపడి నిలబడి ఏం లాభం అండి. ఈ అద్భుతం ఏంటంటే ముఖ్యంగా 1950వ సంవత్సరంలో శ్రీ శారదా శిల్పకళ మందిర వ్యవస్థాపకులు మహాశిల్పి శ్రీ దుర్గడ్డ బాల వీరాచారి గారి పేరు మీద ఒక షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక 40 నిమిషాలు ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ శేఖర్ సార్ గారి నేతృత్వంలో చాలా మంది దీంట్లో కళాకారులందరూ కూడా ఏకమై మరి ఈ బాల వీరాచారి షార్ట్ ఫిల్మ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్ లో వాహనాలలో భక్తులు ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆగస్టు 15 ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు సొంత కార్లలో తరలి వస్తున్నారు. భక్తులు సొంత వాహనాల్లో భారీగా వస్తుండడం, పైగా శ్రీశైలానికి వచ్చి వెళ్లే వాహనాలకు సింగిల్ రోడ్డు కావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాల రద్దీ పెరిగిన ప్రతిసారి ట్రాఫిక్ కు అంతరాయం. ఆలయం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో పాలు, మజ్జిగ, మంచినీళ్లు అందిస్తూ అధికారులు భక్తుల సేవలో నిమగ్నమై ఉన్నారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.
5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్నేహబంధం వెల్లువిరి. కొత్తపల్లి మండలం కొక్కెరంచకు చెందిన తిరుపతి నడిమి వెంకటరమణ జ్యోతిల కుమారుడు దినేష్ జవ్వాడు బంగ్లా వద్ద బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం దినేష్ కోమాలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు దినేష్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి తల్లిదండ్రులను కలిసి ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించి కొంత నగదును అందజేశారు. దాతలు ముందుకు వచ్చి తమ స్నేహితుడిని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్నేహం కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. ప్లీజ్ ఒక 2 నిమిషాలు మా కోసం మీ టైం కేటాయించండి. ప్రస్తుతం వచ్చేసి ఈ అబ్బాయి పేరు దినేష్. ఈ అబ్బాయి ఆత్మకూరు పక్కన కొకరంజ గ్రామము. రీసెంట్గా 6 రోజుల క్రితం అబ్బాయికి బైక్ యాక్సిడెంట్ జూపాడంలో జరిగింది. ప్రస్తుతం ఈ అబ్బాయికి చికిత్స కోసం కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఆర్కా హాస్పిటల్లో జాయిన్ చేశాము అబ్బాయిని. ప్రస్తుతం అబ్బాయికి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అబ్బాయి వచ్చేసి కోమాలో ఉన్నాడు. దయచేసి మీ వంతు సహాయం, ఎంతైనా మీ వంతు సాయం, మీకు తోచినంత సాయం చేయవలసిన కోరుతున్నాము. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత సహాయం. అబ్బాయి హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో అట్లే ఉన్నారు. మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు మీకు తోచినంత ఎంతో కొంత సాయం చేయగలరు. మన స్ఫూర్తి ఆశిస్తున్నాం అందరినీ. ప్లీజ్ దయచేసి సహాయం చేయండి. అబ్బాయి కోమాలో ఉన్నాడు. ఒకటి చాలు మసే మంచిగా అబ్బాయి ప్రస్తుతానికి బ్రెయిన్ సర్జరీ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు, ఐసీయూలో. అట్లానే దయచేసి మీ వంతు సహాయం ఎంతైనా సరే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి సహాయం చేయండి. మేము ముందుకు వచ్చాము. ఆత్మకూరులో దాదాపుగా 70,000 దాకా కలెక్షన్ ఇచ్చారు మాకి.
ప్లీజ్ దయచేసి మీ వంతు ఎంతో కొంత సహాయం చేయగలరని ఆశిస్తున్నాం మేమందరము. కోమాలో ఉన్నారు. ఇప్పటికీ 4 లక్షల ఆత్మకూరు మొత్తం అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దినేష్ బాగా ఎంతవరకు మీరు డబ్బుల గురించి చూపించండి. అందరం ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఎంతవరకైనా అందరం మేము పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు వచ్చిందైతే 60,067 రూపాయలు వచ్చింది. నేను చూసుకున్నాను. మొత్తం అయితే ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినేష్ కోసం మన ఆత్మకూరులోని మొత్తం సర్కిల్లో తిరిగాము. ఆల్మోస్ట్ కొన్ని సర్కిల్లో ఈరోజు వచ్చేసి మొత్తం వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే అన్నీ వచ్చేసి మొత్తం అమౌంట్ 60,067 రూపాయలు వచ్చింది. మీ అందరికీ చాలా కృతజ్ఞత చెప్తున్నాము, చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మీరు ఈ చిన్న ప్రయత్నము, మీరు 1 రూపాయి ఇచ్చినా సరే ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మేమందరం చేతులు ఎత్తి మొక్కుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు అందరూ ఇంకా సాయం చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అందరికీ. ఇంకా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు. నాగుల పుట్టల వద్ద పోటెత్తిన భక్తులు. కార్మికులు తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలి. సహాయ కార్మిక కమిషనర్ బషీర్ నిసా బేగం. మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్సు. నంద్యాలలో నెల రోజుల శిక్షణకు శ్రీకారం. శ్రీశైలంలో భక్తుల రద్దీ. స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం. వల్లంపాడులో కలుషిత నీటితో గ్రామస్తుల అవస్థలు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్. మహానంది అల్లినగరంలో ఇంట్లోకి 2 తలల పాము. సురక్షితంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్. శ్రీశైలం సాక్షి గణపతి వద్ద బోల్తా పడిన ఐచర్ లారీ. తప్పిన పెను ప్రమాదం. ఆలగడ్డలో ఘనంగా మహాశిల్పి దూరుగడ్డ బాలవీరాచారి శత జయంతి ఉత్సవాలు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్. 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచివేత.
కోమాలో ఉన్న స్నేహితుడికి అండగా నిలిచిన మిత్రుడు, దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.